హలో ఎవ్రీవన్, ఎవరైతే టెట్ డిఎస్సి నోటిఫికేషన్ కోసం వెయిట్ చేస్తున్నారో ఏపీ వాళ్ళకు ఒక గుడ్ న్యూస్ అనమాట. టెట్ అండ్ డిఎస్సి నోటిఫికేషన్ కంప్లీట్ డీటెయిల్స్ మనకు రిలీజ్ అయ్యాయి. అదేంటి అంటే కంప్లీట్గా చూద్దాము. నోటిఫికేషన్ అనేది టెట్ వాళ్ళకి 8th ఫిబ్రవరి రోజు రిలీజ్ అవుతుందన్నమాట. అందులో టోటల్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి, అసలు ఏంటి అని కంప్లీట్ డీటెయిల్స్ ఉంటాయి. అలాగే డిఎస్సి వాళ్ళకి 12th ఫిబ్రవరి రోజు ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవుతుంది. అయితే ఈ నోటిఫికేషన్ సబ్మిషన్ ఎండ్ డేట్ ఎప్పుడు అంటే 18th ఫెబ్. టెట్ వాళ్ళకైతే 8th ఫెబ్ నుంచి 18th ఫెబ్ వరకు, అలాగే డిఎస్సి వాళ్ళకైతే 12th ఫెబ్ నుంచి 22nd ఫెబ్ వరకు అనమాట, ఫిబ్రవరి వరకు. అయితే ఎగ్జామ్ డేట్ ఎప్పుడు అంటే 27th అనమాట. 27th నుంచి 9th మార్చ్ వరకు ఈ ఎగ్జామ్ డేట్ అనేది ఉందన్నమాట ఈ టెట్ది. అయితే 2 షిఫ్ట్స్ ఉంటాయన్నమాట. మార్నింగ్ షిఫ్ట్ ఉంటుంది, ఈవినింగ్ షిఫ్ట్ ఉంటుంది. కంప్లీట్ డీటెయిల్స్ నోటిఫికేషన్ రిలీజ్ అయినాక కంప్లీట్గా మనకి ఈ 8th ఫెబ్ రోజు మనకు కంప్లీట్గా తెలుస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ డిఎస్సి ఎగ్జామ్ అనేది 5th మార్చ్ నుంచి 13th మార్చ్ వరకు ఈ డిఎస్సి ఎగ్జామ్ అనేది ఉంటుందన్నమాట. అయితే ఇనిషియల్కి ఫైనల్కి డేట్స్ కూడా ఉన్నాయి. 10th మార్చ్ అంటే ఎగ్జామ్ అయిపోగానే 9th మార్చ్కి అయిపోతుంది కదా, 10th మార్చ్కి ఇనిషియల్కి వచ్చేస్తుంది. డిఎస్సి అయితేనేమో 31stకి వచ్చేస్తుంది అనమాట ఇనిషియల్కి అనేది. ఫైనల్కి వచ్చేసి 13th మార్చ్కి వచ్చేస్తుంది. 2nd ఏప్రిల్కి డిఎస్సి ఫైనల్కి అనేది వచ్చేస్తుంది. ఇక ఫైనల్ రిజల్ట్స్ వచ్చేసి 14th మార్చ్కి ఫైనల్ రిజల్ట్స్ వస్తాయన్నమాట టెట్ వాళ్ళకు. అయితే అదే డిఎస్సి వాళ్ళకైతే 7th ఏప్రిల్ వరకు ఫైనల్ రిజల్ట్స్ వచ్చాయన్నమాట. అయితే ఇక్కడ ఏంటి అంటే మెయిన్ పాయింట్ ఏంటి అంటే ఎగ్జామ్కి ఓన్లీ 20 days మాత్రమే ఉందన్నమాట. ఓన్లీ 20 days మాత్రమే ఈ టెట్ వాళ్ళకి 20 days ఉందన్నమాట. చాలా తక్కువ టైం ఉందన్నమాట ఎగ్జామ్ డేట్కి. ఓన్లీ 20 days ఉంది. ఈ 20 daysలో ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ రాసి ఎవరైతే కష్టపడి ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ రాస్తారో వాళ్ళకి ఒక మంచి ఛాన్స్ అనమాట ఇది. నెక్స్ట్ డిఎస్సి అయితేనేమో 12th ఫెబ్కి నోటిఫికేషన్ రిలీజ్ అవుతే ఎగ్జామ్ అనేది 15th మార్చ్ ఉందన్నమాట. ఆల్మోస్ట్ 1 month ఉంది వీళ్ళకి. టెట్ వాళ్ళకైతే ఓన్లీ 20 days ఉంది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.